అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య మనం అయితే ఒక షోరూమ్ పెడదాం కదా ఫ్రాంక్లిన్ అన్నయ్య. అరే ఎందుకు రసించాను ఇప్పుడు షోరూము. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య అందరు షోరూమ్ పెడుతుర్రు, మనం కూడా పెడదాం. మన దగ్గర సూపర్ కార్సే లేవు. సించాను కొడతారా నేను. మనం మొన్ననే కదరా కొత్త సూపర్ బైక్ ఒకటి కార్ ఒకటి కొన్నాం. అరే ఫ్రాంక్లిన్ అని అది కాదు, మంచి వాళ్ళు మన దగ్గర సూపర్ కార్ లేదంటారు మా ఫ్రెండ్స్ అందరు స్కూల్లో. అందుకే మనం కూడా షోరూమ్ పెట్టి మంచి గిరాక్ తెద్దాం. అందరు పెడుతున్నారు షోరూమ్స్, మనం కూడా మంచి బైక్ షోరూమ్ పెడదాం. బైక్స్ కార్స్ రెండు పెడదాం. అబ్బా నీతో పెద్ద తలకాయ నొప్పి వచ్చిందిరా అయ్యా. అరే సరే పద పెడదాం మళ్ళీ షోరూమ్. మనము అయితే ట్రెవర్ మామ హెల్ప్ అయితే తీసుకుందాం. ట్రెవర్ గాంధీ సరే ఫ్రాంక్లిన్ పద గైస్. ఇప్పుడు ఈరోజైతే మనం అయితే షోరూమ్ అయితే పెట్టబోతున్నాం. అంటే ఈరోజు కల్లా అవుతుందా. ఇగో చూడండి గైస్ మేమైతే ఇగో చూడండి మొన్ననే సూపర్ కార్ కొన్నాం గైస్. సూపర్ కార్ ఇది కొన్నాం గైస్. నెక్స్ట్ టైం ఇగో బైక్ కూడా కొన్నాం గైస్. బైక్ కొన్నాం. ఓకే అరే ఫ్రాంక్లిన్ వెంటనే జల్దీ డ్రైవర్ మామకి ఫోన్ చెయ్యి. సరే రాగు ఫోన్ చేస్తా. ఓకే డ్రైవర్కి అయితే ఫోన్ చేస్తా. హలో డ్రైవర్. చెప్పు ఫ్రాంక్లిన్. హలో ట్రెవర్, నేనైతే మంచిగా ఒక షోరూమ్ పెడదాం అనుకుంటున్నాను. హెల్ప్ చేస్తావు నాకు? వస్తావా మా ఇంటికి ఒకసారి? నువ్వు షోరూమ్ పెడతావా? ఎందుకు ఫ్రాంక్లిన్? అరే ఎందుకంటే సించాన్ గడు పెడదామంటుర్రు, అందరు కూడా పెడుతున్నారంట కదా, అందుకే నేను కూడా పెడదాం అనుకుంటున్నాను. కానీ దానికి చాలా ఖర్చు పడుతుంది. ఏం పర్వాలేదు, నా దగ్గర బ్యాంక్లో అయితే ఉంది కొంచెం, ఒక 5 lakhs అట్లా ఉన్నాయి. ఏం కాదు, చూద్దాం తక్కువ బడ్జెట్లో మనం. సరే ఇప్పుడు ఏడికి రమ్మంటో చెప్పు. నువ్వు మా ఇంటికి వచ్చేసాయి డ్రైవర్. వస్తున్నా. అరే సరే రసించాను, నేనైతే చెప్పేసిన. ఊర్రే మనమైతే షోరూమ్ పెట్టబోతున్నాం. ఊర్రే. అరే ఫ్రాంక్లిన్ నేను కార్ షోరూమ్ ఉంటాడు కదా, అతని షాప్ అయినా నాకు చెప్పడం రావట్లేదు. అతనికి ఫోన్ చేసి కార్స్ బైక్స్ బుక్ చేయి. అరే ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టాలో మనకు ప్లేస్ తెలియాలి కదరా. అది తెలిస్తే మనం ఎక్కడ మంచి ప్లేస్ చూసి షోరూమ్ పెట్టాలా. అరే ఫ్రాంక్లిన్ ఇంకెక్కడ వద్దు, మన ఇంట్లోనే పెడదాం. అరే మన ఇల్లేడా సరిపోతుందిరా, పెద్దగానే ఉంది కానీ లోపల అవన్నీ ఉన్నాయి కదా జిమ్ సామాన్లు. అరే ఫ్రాంక్లిన్ ఏం కాదు, అయినా పెడదాం మనం. ఇంకో ఇక్కడ బయట కూడా కొంచెం ప్లేస్ ఉంది, ఇంకా పైన ఉంది, మన దగ్గర గరాజ్ ఉంది, బయట కూడా ఉంది కదా, పెడదాం. ఓకే ఓకే గైస్, మన సించాన్ గడు పెడదాం అంటున్నా, పెడదాం. ఇంకా మీరు మన షోరూమ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తలేడు. వెంటనే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. అరే ఫ్రాంక్లిన్ జల్దీ నువ్వు ప్లేస్ చూడు ఎక్కడెక్కడ పెట్టాలో. ఓకే గైస్, మనమైతే ఎక్కడ పెడదామంటే ఫస్ట్ అయితే ఇక్కడైతే కార్స్ పెడదాం మనం. ఇటు సైడు ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ లైన్ ఈ రో అంతా మనం గైస్ చూడండి, ఈ లైన్ అంతా మనం అయితే కార్స్ పెడదాం. ఇంకా ఇంకా చూద్దాం, అక్కడ సైడ్ మనకు ప్లేస్ ఉందేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం అక్కడ సైడ్ కూడా. ఇక్కడైతే మనమైతే గరాజులు అయితే ఒక్కటే కార్ ఒక 2 cars పెడతా గైస్, అది కూడా సూపర్ గైస్. ఒక కార్ చూసా గైస్ అప్పుడు నేను. అరే ఫ్రాంక్లిన్ నేను చెప్తాను నేను కూడా చూసా కదా. చెప్పు గైస్, మేమైతే అప్పుడైతే బయటికి వెళ్తుంటే ఒక కార్ చూసాం, దానికి మొత్తం కలర్ లైట్ వస్తుంది, బాగా ఉంది గైస్. ఆ కార్లు మేమైతే 2 తెప్పిస్తాం అంతే గైస్, ఇందులో పెడతాం అవి స్పెషల్గా. అవును గైస్, మేమైతే ఇందులో పెడతాం. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ప్లేస్ ఉందా? ఓకే గైస్, మనకైతే ఇక్కడ కూడా ప్లేస్ ఉంది. ఇక్కడైతే మనమైతే బైక్స్ పెడదాం, అక్కడైతే కార్స్ పెడదాం, ఇంకా ఇక్కడ సైడ్ బైక్స్ పెడదాం. అక్కడ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉందిగా, అక్కడ ఒక 2-3 cars అయితే పడతాయి అనిపిస్తుంది, అక్కడ పెడదాం. ఇంకా ఇదైతే ఎంట్రన్స్ గైస్, ఎంట్రన్స్ అయితే మంచి వెల్కమ్ టు అయితే పెట్టాలి, మంచిగా క్రియేట్ చేయాలా. ఇదంతా మంచిగా పెట్టాలా గైస్, మొత్తం ఆ ఇల్లు మొత్తం మార్చేయాలా. ఇంకా డ్రైవర్ రాలేండి. అబ్బా అరే ఫ్రాంక్లిన్ గడు అయితే ఎందుకు రమ్మన్నాడు నాకు. అరే మర్చిపోయినా, షోరూమ్ పెడతా అన్నాడు కదా. నువ్వేం మాడుతున్నావు మధ్యలో? అరే ఫ్రాంక్లిన్ ఎందుకు పిలిచాడు అసలు నన్ను?
అరే మర్చిపోయా, అది షోరూమ్ పెడతా అన్నాడు కదా వాడు. ఏం షోరూమ్ పెడతాడు ఏమో, వచ్చినాక అడుగుదాం ఆగు. అరే ఫ్రాంక్లిన్, అరే వచ్చినట్టు ట్రెవర్. అరే ట్రెవర్ వచ్చేసిన వారా? ఫ్రాంక్లిన్ వచ్చిన. ఎడిపోయినా ఎంతసేపు? అరే ఇంట్లోనే ఉన్నా నేను అంతే. అరే ఇప్పుడు నేను ట్రెవర్ నేనైతే షోరూమ్ పెడదాం అనుకుంటున్నా కదా. ఎట్లన్నా మనమైతే మంచి షోరూమ్ పెట్టాలి. మన సించాన్ అయితే అంటుండు మన ఇంట్లోనే షోరూమ్ పెడదాం అంటుండు. మళ్ళీ నువ్వేమంటావు? అరే వద్దురా, సరిపోదు, అసలు ఏ కార్ సరిపోదు, మొత్తం గలీజ్ ఉంటుంది. నేనైతే ఇంట్లోనే పెడదాం అనుకుంటున్నా. సరేలేరా, నీ ఇష్టం రా. నేనైతే లోపల అనుకోవట్లేదు, ఓన్లీ మనమైతే ఇగో చెప్తా నీకు. రైట్ బయట అంటున్నావు, బయట అంటే మంచిగా ఉంటుంది. ఇగో అటు సైడ్ కార్నర్స్లో ఏమో కొంచెం ప్లేస్ ఉంది లోపలికి, అక్కడ మేమైతే కార్స్ పెడతాం. ఇంకా గరాజ్లో అయితే నీకు అప్పుడు చూపించిన ఒక ఫోన్ చేసి చెప్పినాక సూపర్ కార్స్ ఉన్నాయని, ఇక్కడైతే ఒక 2 సూపర్ కార్స్, ఇక్కడైతే మొత్తం బైక్స్ పెడతాం రా. ఇంకా ఇక్కడ కూడా బైక్స్, అక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది బయట, అక్కడ కార్స్. ఇదేమో వెల్కమ్, ఇక్కడ వెల్కమ్ అని పెడతాం రా అంతే. ఓకే మంచిగా ఉందిరా. సరే పెట్టు మళ్ళా. ఇప్పుడు అర్థమైందా ఇట్లుంది. పోయి మనం అన్ని కార్లు తెప్పిస్తాను అయితే మొత్తం. నువ్వు అయితే డీలర్కి ఇప్పుడు నేను ఫోన్ చేస్తా ఉండు. ఓకే నేను ఫోన్ చేస్తా డీలర్కి. హలో డీలర్. చెప్పురా. హలో డీలర్ గారు, నాకైతే హలో సార్, నాకైతే కొంచెం ఒక మంచి అంటే బెస్ట్ కార్స్ కావాలి, సూపర్ కార్స్. ఇంకా బైక్స్ కూడా సూపర్ మంచి బైక్స్ కావాలి. ఇంకా కార్స్ అయితే అదే ఒక కలర్ మోడిఫై కార్ ఉందిగా, అవి ఒక 2 తెప్పియండి సార్, నాకైతే కావాలి. సరే కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఏం పర్వాలేదు, ఎంత అవుతుంది మొత్తం? అక్షరాల 40 కోట్లు. అంత గరమా సార్? కొంచెం తగ్గియండి కదా సార్, మీకు తెలిసిన ఉన్నాయి కదా. సరేలే, నువ్వు నాకు తెలిసినవి కాబట్టి 30 కోట్లకి ఇస్తున్నా, 10 కోట్లు తగ్గించిన, ఇంకా ₹1 తక్కువయ్యా. సరేలే సార్, నేను చూస్తా. ఎప్పటికల్లా వస్తాయి మొత్తం? డబ్బులు ఇవ్వగానే నేను పంపిస్తాను, ఎదురుగా ఉంటాయి. ఓకే సార్. అరే ట్రెవర్ మొత్తం 30 crores అంట. ట్రెవర్ 30 crores. ఫ్రాంక్లిన్ నాకు ఇంకా 10 crores తక్కువ తెచ్చి ఇచ్చిండు. 30 crores అంట. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య 30 crores చెప్పినా కదా వద్దంటే. సరే ఇప్పుడు మాట ఇచ్చినాక మళ్ళీ వద్దంటే సరేరా, మనమైతే మన ఫ్రెండ్స్ దగ్గరకు పోయి అడుగుదాం, అవెంజర్స్ దగ్గరికి పోయి అట్లా అడుగుదాం. సరే పదండ్రా. ఓకే గైస్, మనమైతే అవెంజర్స్ దగ్గరకు పోయినాక కలుసుకుందాం. అరే అవెంజర్స్, అరే హల్క్, అరే టోనీ. అరే ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా పిలిచావు మమ్మల్ని? అరే ఏం లేదు ఫ్లాష్, ఇంకా అవెంజర్స్. ఇంకా అరే నేనైతే ఒకటైతే షోరూమ్ పెడదాం అనుకుంటున్నాం మేము, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అని చెప్పి మీ దగ్గరకు వచ్చాం. అరే మా దగ్గర ఏమి ఉంటుంది, నీకేం హెల్ప్ కావాలో చెప్పు, ట్రై చేస్తాం. నాకైతే కొంచెం డబ్బు కావాలా, ఒక 20 crores ఇస్తారా, ఒక 30 crores ఇస్తారా? మా దగ్గర అయితే ఒక 10 crores తప్ప ఎంత లేవు మా దగ్గర. అరే మీ దగ్గర ఉన్నాయి ఆ టోనీ ఇంకా హాల్క్? అరే మా దగ్గర లేదు ఫ్రాంక్లిన్, ఉంటే మేము ఇస్తుంటే. మా దగ్గర అయితే 1 crore ఉంది. అరే హాల్క్ మామ. అరే టోనీ నీ దగ్గర ఉందా? అరే నా దగ్గర అయితే అస్సలు లేవు, ₹1 కూడా లేవు ఫ్రాంక్లిన్, లేకుంటే ఇస్తుంటే మేము. అరే ఫ్లాష్, సరే హాల్క్ ఇంకా ఫ్లాష్ మీరిద్దరి దగ్గర ఉందా అన్నారుగా, నాకు ఇస్తారా? నీకు మళ్ళీ ఇచ్చేస్తా. సరేలే ఫ్రాంక్లిన్ మీకు ఇచ్చేస్తా, ఫోన్పేలో కొట్టేసా చూసుకో. ఓకే వచ్చిందిలే. ఓకే గాయస్, మనం అయితే వచ్చింది, మనకైతే ఒక షోరూమ్ పెట్టాలి. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య, మళ్ళీ ఇప్పుడు ఎలా చేద్దాం? మన దగ్గర ఇంకా 11 crores ఉన్నాయి, ఇంకా డబ్బు కావాలి కదా, ఎలా చేద్దాం? అరే సించన్ నాకు కూడా అదే అర్థం కావట్లేరా. అరే అవునరా, నేను ఒకటి చూసిన, ఇక్కడ ఒక ర్యాంప్ ఉందంటారా, ఆ ర్యాంప్ కంప్లీట్ చేస్తే మనకైతే డబ్బులు ఇస్తారంటారా, 30 crores దాకా ఇస్తారు. ఇంకా మనకి 11 crores కూడా మిగులుతాయి అంటారా, 30 crores ఇస్తారంట. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య నువ్వు వెళ్ళి అది కంప్లీట్ చేయి. అరే అది ఆశామాస అనుకుంటున్నాను. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య మరి ఏంటి, మళ్ళీ నువ్వు అప్పుడు మన దగ్గర గ్రానియా దయ్యాలు వచ్చినప్పుడు నువ్వు కంప్లీట్ చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా చెయ్యు. అరే అప్పుడు అంటే చేసిన, కానీ ఇప్పుడు కూడా ట్రై చేస్తా. నేను ఎలాగైనా పోయి ఆ ర్యాంప్ కంప్లీట్ చేసి వస్తా.
మీ ఇద్దరు ఇక్కడే ఉండుర్రి. అరే డ్రైవర్ నువ్వు చూసుకో మన సించాన్ని. ఓకేనా? అరే నేను పోతున్నా సించాన్, మీరు జాగ్రత్త ఉండుర్రి. నేను ఆ డబ్బుతో మళ్ళీ తిరిగి వస్తా. గైస్ మనమైతే ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్ళాక కలుసుకో. గాయస్ మనమైతే ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. ఇప్పుడు నేనైతే కార్ తీసుకోవాలా లేకుంటే బైక్ తీసుకోమంటారా? నాకైతే ఈ ర్యాంప్ అయితే ఎలాగైనా కంప్లీట్ చేయాలి గైస్, ఎందుకంటే నాకైతే 30 crores అయితే కావాలి. నేనైతే బైక్ తీసుకున్నా, మంచిగా ఆడాలా గైస్. ఎలాగన్నా బైక్ తీసుకున్నా, చూద్దాం ఫస్ట్ ర్యాంప్ ఎట్లా ఉంటుందో. ఇదైతే ఇలాంటి బైక్లు కూడా నేను తెప్పిస్తాను ఆ షోరూంలో. ఓకే ర్యాంప్ అయితే ఈజీగా గైస్, ఏముంది ఈజీ కంప్లీట్ చేసేయచ్చు మనం, ఈజీగా కంప్లీట్. అరే వీళ్ళు కూడా కొడుతుంది, చాలా బాగుంది గైస్ ఈ బైక్. ఛాలెంజ్ ఈజీగా ఉంది గైస్, చాలా ఈజీ అనుకుంటా ఈ ఛాలెంజ్ పెట్టారు. మంచిగా పోతుంది స్టంట్ ఇస్తారు, ఈజీ ఛాలెంజ్. అరే గాయస్, అరే గైస్ నేనే మళ్ళీ వచ్చిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎందుకు వేస్తున్నాను? అవుట్ కదా. ఏ బాబు హాహా, నేను నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చా, నువ్వు ఇది కూడా ఓడిపోతే ఇంకో ఛాన్స్ ఇస్తా. తర్వాత ఓడిపోయావనుకో ఇంకా నువ్వు 30 crores తీసుకోలేవు. ఓకేనా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఓకే గైస్ మనమైతే బైక్ తీసుకొని ఓడిపోయినాం ఇందాక. ఈసారి కార్ తీసుకొని వెళ్దాం. జాగ్రత్త బాబు, ఆల్ ద బెస్ట్ గైస్. బాగా అర్థం గైస్, ఇది హార్డ్ ఉంది అనుకుంటా, మొత్తం స్కిడ్ కొడుతుంది గైస్. ఇగ్గో నా కార్తో ఏం కనిపిస్తలేదు. ఓకే స్క్రీన్ అయ్యా రే గైస్, షట్ బాబు ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది కనుక నువ్వు ఓడిపోయావు అనుకో అంతే, నేనైతే నీకు మరొక ఛాన్స్ అయితే ఇవ్వను గైస్. ఇదైతే జాగ్రత్త ఆడాలి. నేనైతే ఏ స్టంట్లు అక్కర్లేదు, లాస్ట్ రౌండ్ అంట. ఈ స్ట్రెయిట్ లైన్ మీద వెళ్దాం, పర్ఫెక్ట్గా వెళ్ళాలా. ఓకే ఓకే ఇదైతే స్కిడ్. అర్రే గైస్ స్కిడ్ అవుతుంది, ఎట్లన్నా విన్ అయిపోవాలా. ఓకే ఓకే ఇట్లనే ఇంకా కొంచెమే ఉంది గైస్. అర్రే గైస్ స్లో చేసుకోవాలి. అరే బండి అయ్యో ఎర్ర ఇదేం బండి గైస్, కొంచెం. ఓ గాయ్స్ ఫైనలీ మనమైతే విన్ అయిపోయాం డాడీ. ఓకే గైస్ మనమైతే విన్ అయిపోయినాం. చిక్ విన్ అయిపోయావు. శభాష్ బాబు, నువ్వైతే విన్ అయిపోయావు. నీకైతే డబ్బులు అయితే ఇచ్చేసా, ఆల్రెడీ నీ ఫోన్లోనే ఉన్నాయి డబ్బులు, అవి తీసుకో. శభాష్ బాగా ఆడావు గైస్. మనమైతే విన్ అయిపోయినాం. వెంటనే ఇంటికి వెళ్ళి చెప్పాలా మనకి డ్రైవర్కి ఇంకా సించాన్కి చెప్పాలి, వెంటనే బైక్ తీసుకుందాం. మనమైతే విన్ అయిపోయినాం గైస్. ఉర్రే హూ, బైక్ కూడా దొరికింది రో. అరచి ఓకే గైస్ ఇంటికి వెళ్దాం మనం. ఇంకా ఇల్లు మా ఇల్లు ఎలా గైస్ ఇంటికి వెళ్ళినాక కలుసుకో. అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య, శభాష్ విన్ అయిపోయావా నువ్వు? అరే అవునరా నేను విన్ అయిపోయా. ఓ ఇప్పుడైతే షోరూమ్ పెట్టబోతున్నాం. నేనైతే డీలర్కి అయితే ఫోన్ చేస్తా, ఫోన్ చేసి చెప్తా నేనైతే డీలర్కి. అరే తప్పు కొడుతున్నా గైస్ నెంబరు. కేఎస్ డీలర్కి అయితే ఫోన్ చేస్తా జల్దీ. కేఎస్ ఓకే గైస్ నేనైతే డీలర్కి అయితే ఫోన్ చేస్తున్నా. హలో డీలర్ గారు. చెప్పు బాబు. హలో సార్, నేనైతే మీకైతే ఫోన్పే అయితే $30 అయితే ఇస్తున్నా. మీరైతే ఏమన్నారా? 30 crores డాలర్స్. వెయిట్ సెకండ్ నేను ఒకసారి చూసి చెప్తా మీకు. వచ్చినాయి. నాకైతే మొత్తం కార్స్ అన్నీ అయితే మా ఇంటి కాడ మొత్తం సెట్ చేపియండి. మీకు మొత్తం ప్లానింగ్ కూడా చెప్పేసిన కదా, నాకు మొత్తం అట్లా సెట్ చేపియండి మంచిగా. ఓకే నా డీలర్ గారు. ఓకే కానీ మీరు అయితే ఇంట్లో ఉంటుంది అనమాట, ఎక్కడ వెళ్ళిపోండి. నేను మీరు రేపు అయితే అంతే పొద్దున కాల మీ ఇంట్లో సెట్ అయిపోయి ఉంటాయి. ఓకే డీలర్. అరే సించాన్ నేనైతే చెప్పినారా మాట్లాడినా, మనమైతే ఇంట్లో ఉంటుందంట, రేపటి కల్లా అయితే మొత్తం సెట్ చేసి పెట్టేస్తారంట. ఉర్రే ఫ్రాంక్లిన్
మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. రండ్రా వెళ్ళిపోదాం అట్లా ముంగడికి. ఓకే గైస్, రేపైతే కలుసుకుందాం మన ఇంటి దగ్గర గైస్. ఇంకా మనది అయితే చూస్తే మీరు షాక్ అవుతారు. ఫుల్ కార్స్తో అయితే నింపేసిండు. బైక్స్ కూడా బాగున్నాయి. ఓకే గైస్, చూస్తారా? చూడండి. ఇంకా చూడండి గైస్, మన షోరూమ్ అయితే మొత్తం అయితే తయారైపోయింది. నెక్స్ట్ అయితే ఇంకో వీడియో చూద్దాం, మన షోరూమ్ ఎలా నడుస్తుందో ఆ వీడియోలో కలుద్దాం గైస్. మనం ఒక్క నిమిషం గైస్, మీకైతే షోరూమ్ మొత్తం చూడండి గైస్. షోరూమ్ మొత్తం చూడరు. మొత్తం చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే కలర్ బైక్ ఒకటి ఉంది. ఇంకా అక్కడ సైడ్ ఇంకా 2 ఉన్నాయి కలర్ బైక్స్. ఇక్కడైతే బైక్స్, ఇంకా అక్కడ సైడ్ 2 బైక్స్ ఉన్నాయి కలర్వి. ఇవైతే కార్ గైస్, కలర్ది ఎట్లుంది. నెక్స్ట్ కలర్ది బైక్ ఉంది. నెక్స్ట్ కలర్ కార్, మళ్ళీ థోర్ బైక్ ఉంది కలర్ ధరే మొత్తం పోతాం. ఇంకా కార్స్ గైస్, ఇవి చూడరు. మీకు ఏం చూపెట్టాలి? ఇగోండి గైస్ కార్స్ చూడండి, మొత్తం అన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మన షోరూమ్ ఎట్లా నడిచింది, మొత్తం ఎలా నడిచింది అని చెప్పి ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, ఎట్లాగా అయ్యింది కదా, డ్యాన్స్ వేద్దామా మనం? ఓకే, ఇలా వీళ్ళు డ్యాన్స్ చేసి ఈ రోజునైతే గడిపేశారు.